ఇండియాలో ఎక్కువ మంది బైక్స్‌ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కోసం. అలానే ఇందులో కంఫర్ట్ ఉంటుందని చెప్పి చాలామంది బైక్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ అదే ఇండియన్ సెగ్మెంట్‌లో ఒకవేళ ఒక ఎలక్ట్రిక్ బైక్‌ని తీసుకోవాలంటే కేవలం కంఫర్ట్ ఒకటి ఉంటే సరిపోదు. ఇందులో మనకి లాంగ్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ కూడా అవసరమే అన్నమాట. అందుకనే ఈరోజు మన వీడియోలో భారతదేశ మార్కెట్‌లో లాంగ్ రేంజ్ ఉన్న ఒక 10 ఎలక్ట్రిక్ బైక్ వివరాలైతే మీకైతే చెప్తాను. నేను ఇప్పుడు చెప్పబోయే ఎలక్ట్రిక్ బైక్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ బైక్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఎలక్ట్రిక్ బైక్స్ ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అందుబాటులోకి అయితే రాలేదన్నమాట. మరి ఏ ఎలక్ట్రిక్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి, ఏవి లేవు కూడా మీకు చెప్తాను. అలానే నేను ఇప్పుడు చెప్పే లిస్ట్ ఏదైతే ఉందో, నేను చాలా వరకు బైక్స్ అయితే అసలు ఈ రివ్యూస్ అయితే చేయలేదన్నమాట. కేవలం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా మాత్రమే ఈ పర్టికులర్ లిస్ట్ అనేది మీకు చెప్తున్నాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మన లిస్ట్ లో ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నట్లయితే రివాల్ట్ సంబంధించిన రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ అనమాట. భారతదేశ మార్కెట్ లోకి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సుమారుగా 2019 ఆ టైంలో ఎలక్ట్రిక్ బైక్ అనేది భారతదేశ మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ అనేది మీకు స్పోర్ట్స్ లుక్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపిస్తుంది అనమాట. ముందు వెనక కూడా మీకు ట్యూబ్లెస్ టైర్స్, డిస్క్ బ్రేక్స్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న మేజర్ టెక్నికల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే మీకు 3.24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మీకు ఎక్కువ మోడ్ లో 160 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అంట. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక వెయిట్ చూసుకున్నట్లయితే 150 కేజీల వెయిట్ అయితే ఉంటుంది. మోటార్ కెపాసిటీ చూస్తే 4.1 కిలోవాట్ల పీక్ పవర్ మిడ్ డ్రైవ్ మోటార్ అనేది ఎలక్ట్రిక్ బైక్ అయితే యూస్ చేస్తున్నారు. బ్రేక్స్ చూసినట్లయితే CBS బ్రేకింగ్ అనేది ఇందులో అయితే ఇస్తున్నారు అనమాట. ముందు వెనక కూడా R17 టైర్స్ అనేది అందిస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ మీద 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నారు. చార్జర్ మీద 2 సంవత్సరాల పాటు వారంటీ అయితే ఇస్తా అనేది చెప్తున్నారు అనమాట. అండ్ ఈ బైక్ లో మీకు కనెక్టివిటీ ఫీచర్స్ కూడా మీకు అయితే లభిస్తుంది. లైక్ మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ లో అయితే లభిస్తుంది. రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ మార్కెట్ లో 140,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. అలానే ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో కూడా మనకి ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన కొన్ని ఆఫర్స్ కూడా అందిస్తున్నారు. సో ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ ని మీరు ఆన్లైన్ లో తీసుకుందాం అనుకున్నట్లయితే ఆ ప్రోడక్ట్ లింక్ అనేది మనం ట్యాగ్ చేస్తున్నాం, దాని మీద అయితే మీరు క్లిక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ బైక్ చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఫ్లయింగ్ ఫ్లీ C6 అనే ఎలక్ట్రిక్ బైక్ ని రీసెంట్ గానే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ లో లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ బైక్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీకు డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే వీళ్ళ ఈ పర్టికులర్ బైక్ డిజైన్ చూడగానే మీకు సింగిల్ సీట్ ఏమో అనుకుంటారు. ఇందులో మీకు రేర్ పిలియన్ సీట్ కూడా కాబట్టి అటాచ్మెంట్ కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. సో దాని సీట్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది వన్స్ అటాచ్ చేసిన తర్వాత. అండ్ ఎలక్ట్రిక్ బైక్ లో 3.91 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే టాప్ సీట్ తీసుకున్నట్లయితే 115 కిలోమీటర్ల టాప్ సీట్ అయితే అందిస్తున్నారు. అలానే 20 నుంచి 80% ఛార్జ్ 65 నిమిషాలని ఎలక్ట్రిక్ బైక్ అనేది ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలానే వీటిలో కొన్ని హైలైట్స్ కూడా చెప్తున్నారు. ఎక్సోస్కెలిటన్ ఫ్రేమ్ యూస్ చేసినట్టుగా, అలానే ఫిన్డ్ బ్యాటరీ కేస్ అయితే యూస్ చేస్తారు. ఇక్కడ ఉంటుంది మీకు బ్యాటరీ సంబంధించిన కంపార్ట్మెంట్ అనేది. అలానే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే రౌండ్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది అనమాట. మీకు ఓడోమీటర్ కానివ్వండి, రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా ఈ బైక్ సంబంధించిన ఓడోమీటర్ రీడింగ్ అయితే కనిపిస్తుంది. అలానే ఎలక్ట్రిక్ బైక్ లో మీకు ఫీచర్స్ చూసుకుంటే రైడర్ AIDs ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు. క్రూజ్ కంట్రోల్, అలానే లీన్ యాంగిల్ సెన్సింగ్, ABS, బై డైరెక్షనల్ క్రాల్ మోడ్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ లో అయితే లభిస్తున్నాయి. దీంతో పాటుగా వైర్లెస్ ఫోన్ ఛార్జర్ కూడా మీకు ఈ బైక్ లో అయితే లభిస్తుంది. స్మార్ట్ నావిగేషన్ కూడా మీకు ఈ డిస్ప్లే మీద అయితే కనిపిస్తుంది. ఇందులో మీకు మోటార్ కెపాసిటీ చూసుకుంటే 15.4 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. టైర్స్ చూసుకుంటే 19 ఇంచ్ సెక్షన్ టైర్స్ అయితే మీకు లభిస్తున్నాయి అనమాట. ముందు వెనక ఒక డిస్క్ బ్రేక్స్ అయితే లభిస్తున్నాయి. ABS సేఫ్టీ కూడా అందిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 2,79,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు బ్యాస్ కింద ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటే కనుక 2 లక్షల రూపాయల ప్రైస్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ప్రెసెంట్ ఈ బైక్ కేవలం బెంగళూరులో మాత్రమే అందుబాటులో అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ బైక్ చూసుకుంటే రివాల్ట్ సంబంధించిన RV1+ అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ రివాల్ట్ సంబంధించిన రీసెంట్ గా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్. అంటే రీసెంట్ గా అంటే ఒక 1.5 year బ్యాక్ అయితే ఈ బైక్ ని అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. కాస్త డిఫరెంట్ డిజైన్ తో కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బైక్ అనమాట. దీని డిజైన్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మీకు లభిస్తుంది అనమాట. ఇందులో మీకు 3.24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఇందులో పీక్ పవర్ వచ్చి 2.8 కిలోవాట్ల మిడ్ డ్రైవ్ మోటార్ అనేది యూస్ చేస్తున్నారు చెప్తున్నారు అనమాట. ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ క్లెయిమ్ చేస్తున్న IDC రేంజ్ వస్తే 160 కిలోమీటర్లు అయితే
అయితే చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 1 గంట 20 నిమిషాల్లోనే 80% ఛార్జింగ్ అది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బ్రేకింగ్ పరంగా మీకు ఫ్రంట్ డ్రమ్ బ్రేక్, రియర్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్ అయితే లభిస్తుంది. CBS కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది మీకు అయితే లభిస్తుంది అనమాట. నార్మల్ గా ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి సుమారుగా 3.5 గంటల సమయం పడుతుంది 80% ఛార్జ్ చేయడానికి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 190 మిల్లీమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్ సంబంధించిన ప్రోడక్ట్ వారంటీ చూస్తే 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్లు అయితే ప్రోడక్ట్ వారంటీ ఉంది. బ్యాటరీ కూడా అంతే వారంటీ అనేది అందిస్తున్నారు. అలానే రివాల్ట్ RV1+ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ తీసుకున్నైతే మీకు 70 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే అందిస్తున్నారు. ఈ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 1,05,000 రూపాయలతో ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఇది ఓపెన్ రార్ సంబంధించిన ఈజీ సిగ్మా ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో ఓపెన్ రార్ సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ లో ఇది ఒక వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని అప్డేట్ చేసిన వేరియంట్ అనమాట. మేము యాక్చువల్గా ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే రివ్యూ చేస్తాం, బట్ ఓపెన్ రార్ ఈజీ సిగ్మా అయితే రివ్యూ చేయలేదు. ఇందులో కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేశారన్నమాట. ఇందులో మీకు 95 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. 175 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనమాట. 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 7.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంటుంది. ఇందులో మీకు రివర్స్ మోడ్ కానివ్వండి, సీట్ లో కొంచెం ఎక్స్టెన్షన్ అయితే చేశారన్నమాట. సో మేము చేసిన బైక్ కి దీనికి ఏంటంటే లోపల ఉన్న బ్యాటరీ కానివ్వండి, మోటార్ సిమిలర్ గానే ఉంటుంది. ఇటు వచ్చి కొన్ని ఫీచర్స్ లాంటివి, ఛార్జింగ్ ఆప్షన్ కానివ్వండి, రివర్స్ మోడ్ కానివ్వండి, సీటింగ్ కొంచెం కొత్త అప్గ్రేడెడ్ సీట్ లాంటివి అయితే యాడ్ చేశారన్నమాట. అలానే 5-inch TFT కలర్ డిస్ప్లే కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్ అయితే లభిస్తుంది. కాల్ అలర్ట్స్, టెక్స్ట్ అలర్ట్స్ వంటి డీటెయిల్స్ కూడా అయితే మీకు లభిస్తాయి. LFP బ్యాటరీ ప్యాక్ అనేది ఇందులో అయితే అందిస్తున్నారన్నమాట. డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ కానివ్వండి, జియో ఫెన్సింగ్ కానివ్వండి, యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ లో అయితే లభిస్తుంది అనమాట. ఇక ఓవెన్ యాప్ లో మీకు రైడ్ హిస్టరీ, యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, అలానే ఫైండ్ మై రార్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ లో అయితే అందిస్తున్నారు. ఇంకోటి ఎలక్ట్రిక్ బైక్ ఫ్రంట్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ మీరు మొబైల్ ఫోన్స్ పెట్టుకునేంతగా స్పేస్ లభిస్తుంది. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా లభిస్తుంది. అలానే స్టోరేజ్ స్పేస్ చూస్తే మీకు ఈ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఛార్జర్ ని కూడా మీరు సీట్ కింద స్పేస్ లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 200 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది. టైర్ సైజ్ చూస్తే 17-inch ట్యూబ్లెస్ టైర్స్ అనేది లభిస్తుంది అనమాట. డిస్క్ బ్రేకింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు 1,62,000 రూపాయలు అయితే లభిస్తుంది అనమాట. అంటే మీకు 5 year బ్యాటరీ ప్యాక్ వారంటీకి 5,000 రూపాయలు అయితే అడిషనల్ అమౌంట్ అయితే ఉంటుంది. లేదంటే బేస్ ప్రైస్ చూస్తే 1,55,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ కాస్ట్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ బైక్ కూడా మీకు ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ సుమారుగా 10,000 రూపాయల వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఆ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ కూడా మీకు ట్యాగ్ చేస్తాం, ఒకసారి మీకు కావాలంటే క్లిక్ చేసి చూడండి. ఇక నెక్స్ట్ అయితే కోమాకి సంబంధించిన రేంజర్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇది క్రోజర్ ఎలక్ట్రిక్ బైక్ అని కూడా పిలవచ్చు దీన్ని. సో మీకు సీటింగ్ పరంగా అయితే ఆ డిఫరెంట్ లుక్ అయితే లభిస్తుంది అనమాట ఈ బైక్ లో. ఇందులో మీకు 5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. బూట్ స్పేస్ అనేది మాత్రం ఆ పక్కన ఉన్న బాక్సెస్ లో అయితే మీరు పెట్టుకుంటే బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. LED లైట్స్ అనేవి లభిస్తాయి. అలానే అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ లభిస్తుంది. ఆటో రిపేర్ స్విచ్ కానివ్వండి, సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఎలక్ట్రిక్ బైక్ లో అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు మాక్సిమం 4.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది అనమాట. సో దానికి మీకు అప్ టు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వస్తే 240 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇందులో 160 నుంచి 200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ ప్రైస్ 1,30,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూపిస్తున్నారు. 180 నుంచి 240 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ప్రైస్ 1,35,000 రూపాయల ప్రైస్ కింద అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇవి ఎక్స్-షోరూమ్ ప్రైజెస్. ఇక నెక్స్ట్ బైక్ చూసుకుంటే రీసెంట్ గా ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన ఓపెన్ రార్ ఈవో అనమాట. ఇది ఏంటంటే బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చాయని చెప్తున్నారు. ఇందులో మీకు 110 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. అలానే 250 న్యూటన్ మీటర్ల టార్క్ కూడా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. మీకు బైక్ సంబంధించిన డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో 4 కలర్ ఆప్షన్స్ అనేది మీకు ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది. అండ్ ఇందులో మీకు బ్యాటరీ మీద 8 years వారంటీ కూడా అందిస్తామని చెప్తున్నారు. అలానే 80% ఛార్జింగ్ 90 minutes లో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. 180 కిలోమీటర్ల IDC రేంజ్ కూడా ఈ బైక్ మీద క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో రేంజ్ ఎక్కువ రావడం కోసం వీళ్ళు ఎనేబుల్డ్ రేంజ్ బూస్టర్ మోడ్ కూడా ఇంట్రడ్యూస్ చేసామనేది చెప్తున్నారు అనమాట. అలానే బైక్ ఫ్రంట్ పోర్షన్ మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ కూడా లభిస్తుంది అనమాట. ఈ బైక్ లో మీకు చైన్ డ్రైవ్ మోటార్ అయితే ఇస్తున్నారు. అలానే ఫీచర్స్ పరంగా చూస్తే టర్మేటర్ నావిగేటర్, అలానే కాల్, టెక్స్ట్, మ్యూజిక్ వంటి నోటిఫికేషన్స్ కూడా మీకు అయితే లభిస్తాయి అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. దానికి వీళ్ళు 180 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఇందులో మీకు 200 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,00,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఇది ఇంట్రడక్టరీ ప్రైజింగ్ అని చెప్తున్నారు అనమాట. దాని తర్వాత 10,000 కస్టమర్స్ దాటిన తర్వాత 1,25,000 రూపాయలకి అయితే పెరుగుతుంది అనేది చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ బైక్ చూసుకున్నట్లయితే ర్యాప్టీ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇది తమిళనాడు బేస్ సంబంధించిన కంపెనీ ఇది. సో వీళ్ళ బైక్ మోడల్ చూసుకున్నట్లయితే ర్యాప్టీ సంబంధించిన T30 అనమాట. మీకు బైక్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. కొంచెం హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అనేది చెప్పుకోవచ్చు. వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇందులో. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే CCS Type 2 కనెక్టర్ అయితే ఇస్తున్నారు. జనరల్ గా ఎలక్ట్రిక్ కార్లకి అయితే CCS Type 2 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే యూజ్ చేస్తారు, DC ఛార్జర్ అని పిలుస్తారు. బట్ అలాంటి CCS Type 2 కనెక్టర్ ని
ఈ బైక్లో కూడా అందిస్తున్నారు అనమాట. అందుకని ఎలక్ట్రిక్ బైక్ని మీరు కార్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ దగ్గర కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సుమారుగా 1 అవర్లో 80% అయితే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఈ బైక్లో 5.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూస్తే 200 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. దీన్నే వీళ్ళు రియల్ రేంజ్ 150 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. 4 లెవెల్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ అందిస్తుందని చెప్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నైతే 135 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే మీకు 22 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఈ బైక్లో అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూస్తే 2,39,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కంపెనీ వాళ్ళు బ్యాటరీ మీద 8 సంవత్సరాలు అయితే 80,000 కిలోమీటర్లు వారంటీ ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ బైక్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైలెట్ సంబంధించిన X47 క్రాస్ ఓవర్ అనమాట. ఏదైతే ఉందో ఒక ఆఫ్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పుకోవచ్చు. విత్ హై పర్ఫార్మెన్స్ అయితే మీకు ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూస్తే 323 కిలోమీటర్ల రేంజ్ అయితే ఉందన్నమాట. ఇందులో మీకు 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి 211 కిలోమీటర్లు, ఇంకోటి 323 కిలోమీటర్ రేంజ్ అనమాట. టాప్ అండ్ వేరియంట్కి వచ్చి మీకు 10 కిలోవాట్ల వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. ఇందులో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచపు మొట్టమొదటి రాడార్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అనేది దీంట్లో అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మీకు జెన్ 6 77 GHz రాడార్ అనేది యూజ్ చేస్తున్నాం ఇది చెప్తున్నారు. రేర్ కొలిషన్ వార్నింగ్ వంటి ఫీచర్ ఉంటుంది, లేన్ చేంజ్ అసిస్ట్ ఉంది, ఓవర్టేక్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్ ఉంది, అలానే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్లో అందిస్తాం అనేది చెప్తున్నారు. దాంతోపాటుగా ఇందులో మీకు ఇంటిగ్రేటెడ్ డాష్ క్యామ్ కూడా అయితే అందిస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను. స్టార్టింగ్ 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ నుంచి X47 రీకాన్ వచ్చేసరికి 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ లభిస్తుంది అనమాట. ఇందులో మీకు 30 కిలోవాట్ పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 145 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 3,59,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ రీసెంట్గా అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ సర్వీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేకుండా మీరు బ్యాస్ కింద అయితే తక్కువ అమౌంట్తోనే ఎలక్ట్రిక్ బైక్ని అయితే కొనుగోలు చేసుకునే అవకాశం కూడా అందిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్లో కూడా మీకు అప్ టు 8 years పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే లభిస్తుంది. బట్ దానికి మీరు అడిషనల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్లో మీకు ఛార్జర్ గురించి చెప్పాలంటే Type 6 ఛార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట. అంటే AC ఛార్జర్ అయితే మీకు అయితే లభిస్తుంది. మీ హౌస్ వద్దను కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సుమారుగా ఒక 2 hours టైంలో మీరు ఇంటి వద్దనే ఎలక్ట్రిక్ బైక్ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రావైలెట్ కంపెనీ నుంచి మరొక ఎలక్ట్రిక్ బైక్ F77 ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇందులో మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సూపర్ స్ట్రీట్ కానివ్వండి, మ్యాక్ అనే ఇంకొక వేరియంట్ అయితే ఉంది. వీటి యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 3,09,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్లో కూడా మీకు అప్ టు 323 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఎలక్ట్రిక్ బైక్లు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. మీకు అల్ట్రావైలెట్ నుంచి యాక్చువల్గా వచ్చిన మోస్ట్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఈ పేరు చెప్తూ ఉంటారు. ఇందులో మీకు భారతదేశంలోనే లార్జెస్ట్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నారు. అప్ టు 8 year వారంటీ కూడా మీకు అందిస్తామని చెప్తున్నారు. ఇక ఛార్జర్ చూసుకున్నట్లయితే మీకు 3 kilowatt ఛార్జర్తో అయితే 2.5 hours ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అదే మీరు స్టాండర్డ్ ఛార్జర్తో అయితే కనుక 5 hours టైం పడుతుంది 80% ఛార్జ్ చేయడానికి. 1.3 kilowatt కెపాసిటీ అనమాట. ఇక అల్ట్రావైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్లో మీకు టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 155 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో మీకు ఎలక్ట్రిక్ బైక్ అయితే అందిస్తున్నారు అనమాట. ఇక చివరి ఎలక్ట్రిక్ బైక్ చూసుకున్నట్లయితే భారతదేశంలోనే లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ ఓలా రోడ్స్టర్ X+ అనమాట. ఇందులో మీకు ఛార్జర్ అయితే ఉందో సీట్ కింద అయితే మీకు ఆ ఛార్జర్ అయితే పెట్టుకోవచ్చు. 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మీకు ఎలక్ట్రిక్ బైక్ అయితే అందిస్తున్నారు. సుమారుగా ఒక కార్లో పట్టేంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. సో ఇండియాలో ఇనీషియల్గా వచ్చిన ఈటీఓ ఎలక్ట్రిక్ కార్, మహేంద్ర సంబంధించిన ఈటీఓ ఎలక్ట్రిక్ కార్లు సుమారుగా 10 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉండేది. అలాంటిది ఈ బైక్లో మీకు 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ బైక్ అయితే అందిస్తున్నారు అనమాట. ఇక డిస్ప్లే అనేది మీకు ఎలా కనిపిస్తుంది, రివర్స్ మోడ్ కూడా ఎలక్ట్రిక్ బైక్లో అందిస్తుంది అనమాట. మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్లో అందిస్తున్నారు. నార్మల్, ఎకో, స్పోర్ట్ మోడ్స్ అయితే మీకు ఇందులో అయితే లభిస్తున్నాయి. ఇక 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మీరు ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు 500 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. 11 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే అందిస్తున్నారు. 125 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ రీచ్ అవడానికి 2.7 సెకండ్ల టైం అయితే పడుతుంది. అలానే మీరు 80% ఛార్జ్ చేయడానికి 8 గంటల టైం అయితే పడుతుంది అనమాట. ఈ కంపెనీ వాళ్ళు అయితే డిఫాల్ట్గా మీకు 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్యాక్ మీద అయితే వారంటీ ఇస్తున్నారు. బట్ మీరు కనుక ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మీకు 8 years వరకు కూడా మీరు బ్యాటరీ ప్యాక్ని ఎక్స్టెండ్ కూడా చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 1,40,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో అయితే ఉంది. ఇవి ప్రజెంట్ మన భారతదేశ మార్కెట్లో ఉన్న
10 లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్స్ డీటెయిల్స్ అనమాట. మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసే ముందనే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బైక్ అయితే టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది తీసుకోండి. అలానే ఈ 10 ఎలక్ట్రిక్ బైక్స్ లో మీకు ఎలాంటి బైక్ సూట్ అవుతుందో మీకు తెలియాలంటే దానికోసం మన ఈవీ కుర్రాడు కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. ఒక స్పెసిఫికేషన్ షీట్ కూడా అందిస్తున్నాము. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ కోర్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. కేవలం 199 రూపాయలకి మీకు ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ అనేది మీకు ఆ కోర్స్ అయితే లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్సులు జాయిన్ అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నెక్స్ట్ ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, ఆటోమొబైల్ ఎంవేస్ తెలుగు ఛానల్, ఏ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.